నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. అది ఎందుకు కాల్చబడాలంటే, నీకు కష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, కృంగిపోవద్దు. నీ బాగు కోసమే అవి నీ ఇంటికి వచ్చినాయి. నీ బాగు కోసమే ఇంటికి వచ్చినాయి. మరి గుర్తించాను. నీకు కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని నువ్వు దారి తప్పి పక్కకి వెళ్ళిపోయినావు అనుకో, నీకు ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు సేద్యగాడు ఏం చేస్తాడంటే, ఇత్తనం కూర పట్టుకుంటే పిడి పట్టుకుంటాడు, ఓ చేత ముళ్ళకర్ర పట్టుకుంటాడు. పోతా ఉంటే కొంచెం ఎద్దుట పక్క పోయినప్పుడు ఏం చేస్తాడు, ముళ్ళకర్ర తట అంటే పట్టుకెళ్ళి మళ్ళీ దారిలోకి వస్తాం. అట్టా మనం దేవుడి నుంచి పక్కకు తొలగిపోయినప్పుడు మనకు కొన్ని శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటిని తట్టుకొని ఎక్కడ మనం తప్పిపోయినామనేది నువ్వు గుర్తెరిగితే నీ కుటుంబాన్ని తిరిగి నువ్వు చక్కబెట్టుకుంటావు. ఆ గుర్తెరగకుండా ఎవడో ఏదో చేసినాడు మాకు బాగా బతికే కుటుంబానికి, మేము ఇట్లా అయిపోయినాము అని చెప్పి నువ్వు తప్పుడు ఆలోచన చేసి తప్పుడు మార్గంలో నడిస్తే ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కుమ్మరి నిన్ను మంచి పాత్రగా చిత్రీకరించినారు. ఆ పాత్రగా నువ్వు ఎట్టుండాలంటే పొంగిపోర్లే పాత్రగా నువ్వు నిర్మించబడాలి. దేవుని సన్నిధిలో దేవుని బాగా స్తుతించాలి, దేవుని సన్నిధిలో బాగా వాక్యం చదవాలి, బాగా పాటలు పాడాలి. అప్పుడే దేవుని ఎదుట నీకు ఘనత కలుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి జీవించాలి. రాబోన్నటువంటి కాలం మంచిది కాదు. భయంకరమైన రోజులు రాబోతున్నాయి. 7 ఏళ్ల పాపను 4 కలిసి చేర్చి చంపేసినారు నందికొట్కూరులో. ఇంతవరకు కేసు లేదు. 7 ఏళ్ల పాప, ఆ అమ్మాయి పెద్ద మనిషి కూడా అయిపోయింది. శవం లేకుండా చేసిన ఒక డాక్టర్ అమ్మాయిని మధ్యప్రదేశ్ అక్కడ పశ్చిమ బెంగాల్లో వారం రోజులు పెట్టుకొని మత్తుమంది ఇచ్చుకుంటానని 7 మంది అనుభవించి వారం రోజుల నాడు చంపితే ఇంతవరకు కేసు లేదు. మన పిల్లలకు రక్షణ అనేది లేదు. పళ్ళకు పంపించే మన పిల్లలకు రక్షణ అనేది లేదు. మరి అటువంటిప్పుడు ఏం చేస్తాం మనం? దేవుని భయభక్తులు కలిగి దేవుని ఎప్పుడైతే జీవిస్తామో మన చుట్టూ దేవదూతలు కంచెగా ఉంటాయి. ఏ ఉపద్రవం వచ్చినా, ఆపద వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేలు వండుకున్నా ఏ తేలు పాము విషపురుగు కూడా నీ దగ్గరికి రావు. ఎందుకంటే నువ్వు దేవుని విశ్వాసంలో జీవిస్తున్నావు. కాబట్టి మేము చిన్న పిల్లల్ని డిగ్రీ చదువుకుంటున్నాను, నా తమ్ముడు కూడా డిగ్రీ చదువుతున్నాడు. ఇద్దరము మట్టి మిద్య, మాది వర్షం వచ్చి కారుతుంది. ఒకే మంచం మీద కింద వండుకున్నాం బండల మీద. మా ఇద్దరి మధ్య పాము వచ్చి పండుకునేది మాకు తెలియదు. మేమిద్దరం ఆవులకు మించి ఈవులకు మించడం చాలా అక్కడ చచ్చిపోయింది. మమ్మల్ని కాటేయచ్చు కదా. అది ఎందుకు కాటేయలే అంటే అంత ఇంత దేవుని యొక్క ప్రేమ వాళ్ళ మిగిలింది. కాబట్టి నీకు తేలు గుట్టినా, పాము గుట్టినా, ఏం జరిగినా కూడా ఏం జరగదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు దేవుని యొక్క రెక్కల చాటున నువ్వు నివసించినప్పుడు, ఈ లోకంతో పాటు నువ్వు ఉన్నావనుకో ఏం లేదు, పుకార్లకి చచ్చిపోతావు. అబ్బా గ్యాస్ పట్టుకునేంత కన్నులు కోరేసుకుపోర్రి దాంట్లో చచ్చిపోతాను, పుకార్లకి మనం చచ్చిపోతాం. కాబట్టి ఎప్పుడు నీకు ఏ అపాయం వచ్చినా, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు దేవుని స్మరించాలా, దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలా. ఆ స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఇది మాత్రం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టాం. దేవుడి వాక్యంలో దీవించిన కాక ప్రార్థన చేస్తాం.